ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. John chapter 1 verse 4, in him was life and the life was the light of men. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మన దేవుడు సజీవుడైన దేవుడు అండి. ఆయన జీవం కలిగిన దేవుడు. ఈ ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరు కూడా మరణించి తిరిగి లేయలేదండి. మృత్యుంజయుడైన దేవుడు, యుగ యుగాలు సజీవుడైనటువంటి దేవుడు. అంత శక్తివంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం మన జీవితంలో. ఆయన జీవించుచున్న దేవుడు కాబట్టి మరి ఆ జీవము మనుషులకు ఏం కలుగజేస్తుందంట? వెలుగు కలుగజేస్తుంది. ఈరోజు దేవుని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? దేవుని మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాం తెలుసా? వెలుగుతూ ఉంటాం. ఈరోజు మనం వెలిగించబడుతూ ఉన్నామా? వెలుగుతూ ఉన్నామా? లేకపోతే ఆరిపోయిన దీపాల్లాగా ఉన్నామా? ఈరోజు మనల్ని మనం దేవుడి సన్నిధిలో పరీక్షించుకుందాం. మరి ఒక దీపం వెలగాలి అంటే దానికి ఏమవసరం అండి? నూనె కావాలి కదా. ప్రతి దీపం వెలగాలి అంటే దానికి నూనె చాలా అవసరం. దేవుడి మాటలు మన జీవితాన్ని వెలిగిస్తాయి. దేవుడి వాక్యము మన జీవితాల్ని వెలిగే విధంగా చేస్తాయి. ఈరోజు దేవుడు జీవం మనలో ఉందంటే మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆదిలో ఏమునిందంటే వాక్యం ఉనింది. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడైంది. కాబట్టి వాక్యం అనేది మన హృదయాల్లో మనం కలిగి ఉంటే మన జీవితంలో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాము, వెలిగించబడుతూనే ఉంటాము, వెలుగిస్తూనే ఉంటాము. ఆ వాక్యం మన హృదయంలో లేకుండా ఉంటే మన జీవితం ఏమైపోతుంది తెలుసా? ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుడు మన మనసులో అయితే ఉన్నాడు, ఆ వెలుగైతే వస్తుంది, కానీ చీకటి ఉండడాన్ని బట్టి గ్రహించలేకపోతున్నారంట. ఎంత అజ్ఞానం కదా మన జీవితంలో. మరి వెలిగిస్తున్న దేవుణ్ణి అనేక సార్లు ప్రకాశించుకోకుండా మన జీవితాల ద్వారా అడ్డుపడుతున్నాం. అదెలా జరుగుతుంది అంటే నిజమేనండి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? వెలుగుతున్న దీపంలాగా ఉండాలి. ఈరోజు ఆర్పివేయబడినాం అంటే ఏమున్నట్లు అర్థము? చీకటి. మరి రోజు దేవుడి బిడ్డలుగా మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. అంటే ఎక్కడ చూసినా మరి చీకటి ఉండదు వెలుగుతున్నప్పుడు. ఈరోజు మన ప్రవర్తన ఆ విధంగా ఉందా? మనం వెలిగించబడుతున్న స్థితిలో ఉన్నామా అంటే నిజము అనేది మనకు మాత్రమే తెలుసు. ఇంకెవరో వచ్చి నువ్వు వెలుగుతున్నావు, నువ్వు ఆరిపోయినావు అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అది ఎవరికి కనపడదు. మన ప్రవర్తన అనేది మనకే కనపడుతుంది. ఎలా మాట్లాడుతున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇంటర్నల్గా ఎలా ఉన్నావు. చాలాసార్లు మనం పైకి చాలా మంచి వాళ్ళలాగా మాట్లాడతామండి. మన మాటలు చాలా భక్తి పరుల మాటలు ఉంటాయి, కానీ మన హృదయం ఏ విధంగా ఉంది? ఇంటర్నల్గా మనం ఏ విధంగా ఉంటున్నాం? పైకి ఒకటి మాట్లాడుతున్నామా, లోపల ఒకటి కలిగి ఉన్నామా? ఇలాంటి స్వభావం ఉందా మనకు? మనుషులు చూసే విధంగా మరి చాలా భక్తి పరులా కనిపిస్తూ ఎవరు లేనప్పుడు రహస్య జీవితాలు ఉంటాయి కొంతమందికి. ఇలాంటి జీవితం ఉందా? ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యం అనమాట. ఇలాంటి స్థలాల్లో వెలుగు ఏమాత్రము ఉండదు, ఉన్నా కూడా అది కనిపించదు. ఎందుకంటే ఏం చేస్తాం? అబద్ధమనే ముసుగు వేసేసాము. కాబట్టి ఈరోజు అబద్ధ జీవితాన్ని లోపల ఒకటి పైకొకటి ప్రవర్తించేది ఇంకొకలాగా, మాటలు ఇంకొకలాగా, ఇలాంటి స్థితి అనేది మన జీవితంలో ఉంటే మనం వెలుగుతున్న వారము కానే కాదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడి మాటలు మనలో ఉన్న చీకట్లో కూడా ప్రకాశిస్తూ ఉంటే మరి చీకట్లో ఉన్నటువంటి మనం మాత్రం దాన్ని గ్రహించడం లేదనమాట. అంటే ఈరోజు దేవుడి వాక్యం వింటున్నాం, మనకి వినిపిస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు అని దేవుడిని ప్రశ్నిస్తుంటే నువ్వు దానికి సమాధానంగా ఆలోచించుకొని, అయ్యో నేను తప్పు చేస్తున్నాను కాబట్టి నేను మంచిగా మారాలి, నేను చీకట్లో ఉన్నాను కాబట్టి నేను వెలిగించబడాలని ఆలోచిస్తే నీ జీవితం మారిపోతుంది. కానీ నాకు కాదులే అనుకొని మనం వెళ్ళిపోయినామంటే అర్థం ఏంటంటే మనం ఇంకా చీకటి ముసుగులోనే ఉన్నాం, కానీ వెలుగు అనేది మన జీవితంలో రాలేదు, వెలిగించబడ్డం లేదు అనేది మనం గ్రహించాలి. ఈరోజు ప్రతి మానవుడిలో మరి జీవం ఉందండి. అది ఎవరికి తెలుసా? దేవుడిచ్చిన జీవం. మరి ఎందుకు ఈరోజు బ్రతికున్నాము, చనిపోయినాము ఎందుకు మాట్లాడుతున్నాము?
శరీరంలో ఉన్నంతసేపు మన శరీరంలో దేవుడు పెట్టినటువంటి జీవం ఉన్నట్లయితేనే కదా మనం బ్రతికి ఉన్నాం. ఆ జీవం పోయిన తర్వాతనే కదా ఏమంటారు, చచ్చిపోయినారు, మరణించారు, నో మోర్ అని చెప్తున్నారు. శరీరం అయితే కనిపిస్తుంది కదా, కానీ ఏం లేదు, దాంట్లో జీవం లేదు. కాబట్టి ఈరోజు జీవించుచున్నామనే పేరు మాత్రమే పెట్టుకొని దాని ప్రకారం మనం జీవించకపోతే వేస్ట్, బ్రతికి ఉండి కూడా వేస్ట్ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. జీవిస్తున్నామన్నటువంటి మనము క్రీస్తుతో కలిసి జీవించడము, క్రీస్తులాగా జీవించడం అనేది అవలంబించుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో యేసయ్య యొక్క జీవం ఉందండి. ఈరోజు మన యొక్క బ్రతుకులో యేసయ్యను చూపించగలగాలి. అదే నిజమైనటువంటి దేవుడి యొక్క జీవం. ఈరోజు వాక్యం చదువుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా అంటే అవును చేస్తున్నాం, కానీ ఆ ప్రార్థన మన జీవితంలో ఎంతవరకు పనిచేస్తుంది? మనం చదువుతున్న వాక్యం మన జీవితాన్ని ఎంతగా మారుస్తుంది? వాక్యం వింటున్నాం, విడిచిపెడుతున్నామా? లేకపోతే వాక్యం చదువుతూ దాన్ని మన హృదయంలో పెట్టుకొని దాన్ని అనుసరిస్తున్నామా? దేవుడు మాటలు చదువుతున్నాము అని చదవడం వరకే అయిపోతే మనం వెలిగించబడ్డామండి. దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగే ప్రతిరోజు దేవుడు వాక్యం చదువుతూ, ప్రతిరోజు దాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుంటూ, ప్రతిరోజు మనల్ని మనం మార్చుకుంటూనే ఉండాలండి. క్రైస్తవ జీవితం ఏంటి తెలుసా? ప్రతిరోజు మార్చుకోవడం, ప్రతిరోజు సరి చేసుకోవడం, ప్రతిరోజు దేవుడి రక్తంలో మన పాపాలు కడుక్కోవడం. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూ అంతా కూడా పాపమే నిండిపోయింది లోకంలో. దుష్టుడు ఎంతగా పని చేస్తున్నాడంటే సమయం తక్కువగా ఉందని ఎక్కడ చూసినా కూడా తన యొక్క పనిని విస్తరింపజేస్తున్నాడు. ఎక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏది మంచి ఏది చెడు అనే స్థితిగతులు తెలిసిలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనుషులు పైకి చాలా బాగా కనిపిస్తారు, వాళ్ళతో కొద్ది రోజులు సహవాసం చేస్తే అర్థమవుతుంది వాళ్ళ నిజ స్వరూపం ఏంటో. అలాగే ప్రతి చోట మోసమే ఉంది, ప్రతి చోట అన్యాయమే ఉంది, ప్రతి చోట అక్రమమే ఉంది. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాము. ఎంత జాగ్రత్తగా బతకాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ జాగ్రత్త అనేది? మెలకు కలిగి ఉండండి, దుష్టుడికి చోటు ఇవ్వద్దండి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దుష్టుడికి చోటు ఇవ్వద్దంటే నీ హృదయంలో చోటు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి, దేవుడి మాటలకి ఇవ్వాలి. ఆయన జీవం కలిగిన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు పాపము చేయడానికి మనం ఏమాత్రము ఇష్టపడము. దేవుడి మాటలు నిత్యం మనల్ని వెలిగిస్తాయి కాబట్టి చీకట్లో ఉండడానికి మనం ఏమాత్రము ఇష్టపడము. వెలుగుగా ఉన్న ప్రతి సంబంధి చీకట్లోకి పోవడానికి ఏమాత్రము ఇష్టపడరు. ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా పాపం జోలికి వెళ్ళడానికి, పాపంలోకి వెళ్ళడానికి, లోకస్తుల్లాగా బ్రతకడానికి? అంటే నీ హృదయంలో వాక్యము లేనట్లు అని గ్రహించుకోవాలి. దేవుడు వాక్యము ఎందుకు ప్రతిరోజు నేను చదవాలి అంటే దేవుడు వాక్యం మనల్ని సరిచేస్తుంది. దేవుడు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు దేవుడి మాటలు నీ హృదయంలో ఉంటే నీ నోట్లో నుంచి కూడా అవే మాటలే వస్తాయి. కాబట్టి జాగ్రత్త. దేవుడి బిడ్డలుగా మనం ఎలా ఉంటున్నాం అనేది మనం చాలాసార్లు ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రతి చోట ఇతరులు క్రీస్తుని చూడగలిగితే నిజంగా మనము ధన్యులు. మనం సజీవుడైనటువంటి దేవుని యొక్క పిల్లలం. అలాగాని మనం జీవించలేకపోతే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతున్నాము, కానీ నిజమైనటువంటి జీవం కలిగినటువంటి దేవుడి బిడ్డలుగా బ్రతకట్లేదు అని మనము సరి చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి నిజమైనటువంటి వెలుగు మనలో ఉన్నప్పుడు అది ప్రకాశిస్తున్న మనలో ఉన్న చీకటిని బట్టి అది కనిపించకుండా అయిపోతుంది. కాబట్టి ఈరోజు దేవుడు వెలుగు నీ నా జీవితంలో ఉంది. అది అనేక మందికి కనిపించాలంటే మొదటిగా మనలో ఉన్న చీకటి పోవాలి. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. మనలో ఉన్న పాప జీవితాన్ని మనం విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అపవిత్రతని మనం దేవుడు పాదాల చెంత విడిచిపెట్టి ఒప్పుకొని తిరిగి పాపం చేయకుండా యథార్థంగా జీవించినట్లయితే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం, వెలుగు సంబంధులుగా మార్చబడతాం. అనేకులకి మన జీవితం ద్వారా క్రీస్తుని చూపించగలుగుతాం. దేవుడు ఇచ్చినటువంటి జీవమును మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం అనేకులకి వెలుగు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే దేవుడి యొక్క జీవమే మనకి ఏ విధంగా ఉంది? మనుషులకి వెలుగై ఉంది. కాబట్టి దేవుడు మనలో ఉన్నంతసేపు ఈ జీవితం ముగియక మునిపే మనం ఏ విధంగా ఉండాలి? దేవుడి కోసం బ్రతికే వారిగా ఉండాలి, వెలిగించబడే వారిగా ఉండాలి, అనేకుల్ని వెలిగించాలి, అనేకుల్ని క్రీస్తు వైపుకు నడిపించేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి. ఆ రోజు జ్ఞానుల్ని నక్షత్రం నడిపించింది వెలుగుగా. దేవుడు ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో, ఏ ఇంట్లో ఉన్నాడో అక్కడ వరకు కూడా ఆ తార తీసుకొచ్చింది జ్ఞానుల్ని. జ్ఞానులకి తెలియలేదా?
మరి ఎలా పోవాలి అక్కడికి అని తెలియలేదు. కానీ ఎవరు నడిపించారు? వెలుగు, నక్షత్రం నడిపించింది. అలాగే ఈరోజు లోకంలో ఉన్న జ్ఞానము దేవుడి దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళలేదండి. దేవుడి యొక్క జ్ఞానం మాత్రమే దేవుడి దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి దేవుడి యొక్క జీవము కలిగినటువంటి మాటలే మనల్ని దేవుడికి దగ్గరకు చేస్తాయి. కాబట్టి అనుదినం దేవుడి మాటలు చదువుదాము, దేవుడి మాటలు మన హృదయంలో కలిగి జీవిద్దాము. మరి దేవుడి యొక్క జీవం ద్వారా మనం వెలిగించబడుతూ అనేకుల్ని వెలిగిద్దాము. మనం ఆశీర్వాదకరంగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాదాలు పంచుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి. సజీవుడైనటువంటి దేవుడిని మా జీవితాల్లో కలిగి ఉన్నాము కనుక మేము వెలుగు తండ్రి, మేము వెలుగుతూ అనేకుల్ని వెలిగించడానికి, మేము ఆశీర్వాదకరంగా ఉండి అనేకుల్ని ఆశీర్వాదకరంగా మార్చుటకు మా కృపనివ్వండి. గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.